వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది కసరత్తుకు తీసుకొని వచ్చే క్రమంలో ఇంతకుముందు ప్రకటించినటువంటి కొన్ని పేర్లలో మార్పు చేర్పులు తప్పక చోటు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చి చేరాయి. అందులో భాగంగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరామను ప్రకటిస్తే ఆయన జంప్ అయిపోవడానికి సిద్ధంగా ఉండడం అక్కడ మార్చాల్సి వచ్చింది. మరొక వైపు తిరుపతి ఎంపీగా సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలమును ప్రకటిస్తే బేసిక్గా ఫస్ట్ నుంచి సత్యవేడులో ఆయన మీద వ్యతిరేకత ఉంది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనను తిరుపతి ఎంపీ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ప్రకటించి తిరుపతి ఎంపీగా బాగా పేరు సంపాదించుకున్న సీరియస్లీ వర్డ్ అయితే నిజం కూడా గురుమూర్తి ఎంపీ. గురుమూర్తి గారు అయితే ఉన్నంతలో బాగానే చేశారు, కొన్ని మంచిగానే నిధులు తెచ్చారు, కొన్ని మంచి పనులు చేశారని చెప్పి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఆయనకు మంచి పేరే ఉంది. సో సరే, తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని సత్యవేడుకు పంపించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా ఇన్ఛార్జ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి ఎందుకు ఆయనకు ఆదిమూలంకి అక్కడ సంతృప్తిగా ఉన్నట్లు లేరు, అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేతతో టచ్లోకి వెళ్ళారు అని ఈరోజు రేపు ఆయన టీడీపీలో చేరతారు అని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతుంది. అండ్ దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు బాగా విమర్శలు చేసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అటు ఆదిమూలం కూడా ట్రిగ్గర్ చేసి తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. సో దట్ అది కూడా ఒక ఇండికేషన్గా భావించాల్సి ఉంటుందేమో. ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి ఈ ఆదిమూలం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అనే వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి. వాట్ అన్నది చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు సినిమా వాళ్ళు పోటీ చేయబోతున్నారు అని ఈ వార్తలు అనూహ్యంగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సరే, ఆలీ అయితే పార్టీ కోసం ఆడపాదడపై ఎప్పటి నుంచో వైసీపీ కోసం అయితే ఉన్నారు. ఆయనకు సమయం దొరికినప్పుడు లేకుంటే అవసరమైనప్పుడు తాను ఏదో వడతా భక్తిగా ఆయన కనుక ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి. మరి ఆలీ పోటీ చేస్తారు అని చెప్పి అది చర్చలో ఉంది. నంద్యాల నుంచి పోటీ చేస్తారు అని, లేదు మరో చోట మోరా చోట అని సినిమా వాళ్ళ నుంచి ఆ పేరే వినిపిస్తూ ఉండే. నిన్న మొన్నటి వరకు వివి వినాయక్ పేరు వినిపించినా కూడా చివరి నిమిషంలో చిరంజీవి గారు వివి వినాయక్ను ఆపేశారు అని మనమే మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి సుమన్ పోటీ చేస్తారు. బేసిక్గా సినిమా నటుడు సుమన్ కదా, గౌడ సామాజిక వర్గం. సుమన్ పోటీ చేయబోతున్నారు అని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. సుమన్ పోటీ చేసే అవకాశం ఉంది అని. మరేంటో మరి కొందరు సినిమా వాళ్ళ అనూహ్యంగా ఈ పేర్లు అయితే లైన్లోకి వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే వాళ్ళకి అవకాశం ఇస్తారో లేదో అన్నది చూడాలి. కానీ బట్ ఒకవేళ అవకాశం ఇచ్చినా వీళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా కన్సిస్టెన్సీతో రాజకీయాల్లోనే ఉండి నిజంగానే ప్రజలకు సేవ చేస్తారా, ఆ కమిట్మెంట్ చూపించగలుగుతారా? ఒకవేళ గెలిచిన నాళ్ళు ఏదో ఆ పదవిని ఏమంటారు అనుభవించుకుంటే 5 ఏళ్ళ కాలం గడిపేస్తారు. తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటారా, ఫుల్ ప్లెడ్జ్డ్గా కొట్లాడగలుగుతారా? సినిమా వాళ్ళు అంత కమిటెడ్గా రాజకీయాలు ఇప్పుడు చేయగలుగుతారా? ఇవన్నీ అయితే కూడా ప్రశ్నలే. బట్ అల్టిమేట్గా బీఫామ్లు ఇచ్చేసరికి ఏ పార్టీ నుంచి ఎంతమంది సినిమా వాళ్ళు బరిలో ఉంటారో చూడాలి. కానీ బట్ అప్పటి వరకు చాలా పేర్లు అయితే సర్క్యులేట్ అయితే గట్టిగానే అవుతూ ఉన్నాయి.